అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కాంప్లెక్స్ ఎరువుల వాడకంలో మెలకువలు, కంద పెరుగుదల దశలో యాజమాన్య చర్యలు, కలపజాతి వృక్షం మలబారు వేప సాగుపై సూచనలు, మొక్కల పెరుగుదలకు మంచి దిగుబడికి పోషకాలు అవసరమే. అయితే అధిక దిగుబడులు వస్తాయనే అపోహతో ఎరువులను అవసరానికంటే అధికంగా వేస్తున్నారు మన రైతులు. అంతేకాదు సూటి ఎరువులను కాకుండా కాంప్లెక్స్ ఎరువులను అధికంగా వాడుతున్నారు. కాంప్లెక్స్ ఎరువులంటే 3-4 పోషకాల మిశ్రమం. వీటి ధర కూడా సూటి ఎరువుల కంటే ఎక్కువే. అనవసర ఖర్చుతో పాటు అతిగా వాడితే అనర్థాలు ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల పంటకు ఏ దశలో అయితే ఈ కాంప్లెక్స్ ఎరువులు అవసరమవుతాయో అప్పుడే వేసుకోవాలి. అసలే ఎరువుల ధరలు చుక్కలనంటుతున్న ప్రస్తుత తరుణంలో వేసే ఈ ఎరువులు మొక్కల సమగ్రంగా తీసుకొని మంచి దిగుబడులను ఇవ్వాలంటే కాంప్లెక్స్ ఎరువులు ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు, ఎలా వాడాలి అన్ని వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త టి ప్రభాకర్ రెడ్డి. ప్రధానంగా పంటలకు రసాయన ఎరువులు అనే వాడకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే నత్రజని, భాస్వరం, పొటాషియం అనే 3 ప్రధాన ఎరువులు అనేది ప్రతి పంటకు కూడా అవసరం ఉంటుంది. అయితే సాధారణంగా ఈ 3 రకాలైన పోషకాలను అందించడానికి రైతులు వివిధ రకాలైన కాంప్లెక్స్ ఎరువులు లేదా వివిధ రకాలైన సూటి ఎరువులపై ఆధారపడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో చూసినట్లయితే వరి పంటకు కానీ పత్తి పంటకు కానీ ప్రధానంగా ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ కాంప్లెక్స్ ఎరువులు దుక్కిలో విత్తనం విత్తేటప్పుడే కాకుండా పైపాటుగా కూడా చాలా మంది రైతులు 30 నుంచి 40 రోజులు పంట విత్తిన తర్వాత కూడా ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వేస్తున్నారు. అయితే ఈ కాంప్లెక్స్ ఎరువులు ధర అధికంగా ఉండటం వల్ల ఈ యొక్క ఖర్చు అధికంగా రావటమే కాకుండా 1 ఎకరా వరి పండించడానికి సాధారణంగా చూసినట్లయితే మనకు సిఫారసు చేయబడిన రూపంలో ఎరువులు వేసినట్లయితే 3,000 వరకు కూడా ఖర్చు వస్తుంది. రైతులు మోతాదుకు మించి ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులు వేయటం వల్ల 1 ఎకరాకు 5,000 నుంచి 6,000 వరకు కూడా ఈ యొక్క ఖర్చు రావడం అనేది ముఖ్యంగా గమనించడం అనేది జరుగుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువుల యొక్క మోతాదును తగ్గించుకోవడానికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలనే అంశం కనుక చూసినట్లయితే 1 ఎకరా వరి పండించడానికి మనకు 24 కిలోల భాస్వరం అవసరం. ఈ యొక్క 24 కిలోల భాస్వరాన్ని అందించడానికి మనకు 3 బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 1 బ్యాగు డిఏపి లేదా 50 కిలోల డిఏపి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో రైతులు ఇలా కాకుండా మోతాదుకు మించి ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులు అధికంగా వేయడం అనేది గమనిస్తున్నాం. ముఖ్యంగా చూసినట్లయితే డిఏపి కానీ 28-28-0 కానీ 16-32-16 కానీ లేదంటే 14-35-14 కానీ లేదంటే వివిధ రకాలైన 3-17, 3-19 వివిధ రకాలైన కాంప్లెక్స్ ఎరువులు అనేది అధికంగా వేయడం అనేది గమనిస్తూ ఉన్నాం. ఈ విధంగా మోతాదుకు మించి వివిధ రకాలైన కాంప్లెక్స్ ఎరువులు దిక్కులోనే కాకుండా పైపాటుగా కూడా వేయటం వల్ల నేలలో అధిక మోతాదులు ఈ యొక్క ప్రధాన పోషక ఎరువులు అధికంగా ఉండటం వల్ల ఈ సూక్ష్మ పోషక లోపాలు అనేది అధికంగా గమనించడం అనేది ముఖ్యంగా గమనిస్తూ ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు సిఫారసు చేయబడిన మోతాదులో అంటే 1 ఎకరాకి 1 కాంప్లెక్స్ ఎరువు డిఏపి లేదా వివిధ రకాలైన 28-28-0 కానీ అలాగే వరి పంటకైనా కూడా 1 ఎకరాకు 24 కిలోల భాస్వరం అందించడానికి 1 కాంప్లెక్స్ ఎరువు డిఏపి లేదా వివిధ రకాలైన 28-28-0 లాంటి ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే
వీటికి మోతాదుకు మించి వేయటం వల్ల నేలలో భాస్వరం మోతాదు అనేది అధికంగా పెరిగిపోవడం అనేది గమనిస్తూ ఉన్నాము. ఈ యొక్క భాస్వరం మోతాదు అధికంగా పెరగడం వల్ల జింకు, ఇనుపధాతు లోపాలు అనేది రావడం కూడా మనం ముఖ్యంగా గమనిస్తూ ఉన్నాం. దీన్ని సవరించడానికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మొదటి 15 రోజుల్లో మాత్రమే ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాలి. చాలామంది పత్తి విత్తిన రైతులు మొదట విత్తనం వేసేటప్పుడు కాంప్లెక్స్ ఎరువులు వేయడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో విత్తనం విత్తేటప్పుడు కానీ లేదా మొదటి 15 రోజుల్లో మాత్రమే ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వరి పంటకైతే దమ్ము చేసి వరి నాటుకునే సమయంలో మాత్రమే ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ కూడా సిఫారసు చేయబడిన విధంగా ఒక బ్యాగు కాంప్లెక్స్ ఎరువులు వేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా పైపాటుగా 30 రోజుల్లో 40 రోజుల్లో ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉండదు. మనకు సాధారణంగా అయితే ఈ మొదటి దశలో వేసిన ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువుల వల్ల వేర్ల పెరుగుదల అధికంగా ఉంటుంది. ఈ యొక్క వేర్ల పెరుగుదల గురించే మనం మొదటి 15 రోజుల్లో కాంప్లెక్స్ ఎరువులు వేయమని చెప్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మొదటి 15 రోజుల్లోనే ఈ కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మొదటి దశలో వేసిన ఈ యొక్క భాస్వరం ఎరువులు స్లోగా కరుగుతాయి, నెమ్మదిగా విడుదల చేస్తాయి కాబట్టి ఈ మొదటి దశలో వేసిన అడుగులో వేసిన ఈ యొక్క భాస్వరం ఎరువులు అనేది తర్వాత పంట వివిధ దశల్లో అంటే 25 రోజులకు 30 రోజులకు లేదా పంట వివిధ దశల్లో ఈ యొక్క భాస్వరం అనేది అందుతుంది. తర్వాత పంట పెరుగుదలకు అవసరం అయ్యే నత్రజని మరియు పొటాషియం ఎరువులు మాత్రమే వేసుకోవాలి. దీని గురించి కానీ ఒక ఎకరాకి 20 నుంచి 25 కిలోల యూరియా, దాంతోపాటు ఒక 10 నుంచి 15 కిలోల పొటాషియం ఎరువులు మనం పైపాటుగా 20 రోజులకు, పత్తి పంటకైతే 20 రోజులకు, 40 రోజులకు, 60 రోజులకు మరియు 80 రోజులకు ఇట్లా 4 సార్లు పైపాటుగా నత్రజని మరియు పొటాషియం ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే చాలామంది రైతులు మొదటి పంట ఏరిన తర్వాత కూడా రెండో పంట ఏరడానికి ముందు కూడా ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులు వేయటం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేయకూడదు. నత్రజని మరియు పొటాషియం సంబంధించిన యూరియా, పొటాషియం మాత్రమే వాడాలి. అలాగే వరి పంటలో కూడా పంట విత్తేటప్పుడు అంటే దమ్ము చేసి వరి నారు విత్తేటప్పుడు, నాటేటప్పుడు మాత్రమే ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాలి. ఇంకొకటి, ఈ యొక్క అధిక మోతాదులో వేయటం వల్ల నేలలో ఈ యొక్క సూక్ష్మ పోషక లోపాలు అధికంగా వస్తున్నాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యొక్క మొదటి దశలోనే ఈ కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కూరగాయ పంటల్లో కంద స్థానం ప్రత్యేకం. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో ఈ దుంప వినియోగం ఎక్కువగా ఉంటుంది. కందను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో దాదాపు 5,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. కంద విత్తన దుంప కోసం ఎకరాకు 20 నుంచి 22 పుట్ల వరకు వాడుతున్నారు. ఒక పుట్టి అంటే 250 కిలోలు, అంటే దాదాపుగా 5 నుంచి 6 టన్నుల విత్తనం వాడతారు. ఇంత భారీ ఎత్తున విత్తనం అవసరమవుతుంది కాబట్టి విత్తన ఎంపిక నుంచే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఖరీఫ్ పంట కోసం మే, జూన్ మాసాలలో విత్తనం నాటుకుంటారు. ప్రస్తుతం పైరు పెరుగుదల దశలో ఉంది. సాగులో శ్రద్ధ వహించినట్లయితే కంద పెరుగుదల ఆరోగ్యంగా ఉండి మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉందంటూ వివరాలు అందిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మమత. ఈ కంద మనము దుంప విత్తనం వేసిన తర్వాత ఇంచుమించు మనకి మొలక రావడానికి 35 నుంచి 40 రోజులు సమయం పడుతుంది. కాబట్టి మనం ఎరువులను కూడా కంద నాటిన తర్వాత 40 రోజులు, అలాగే 80 రోజులు, 120 రోజులకి 3 దఫాలుగా మనము వేసుకోవాలి. అయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువును తప్పనిసరిగా మనము ఆఖరి దుక్కులో వేసుకోవాలి. నత్రజని, భాస్వరం ఎరువులను, యూరియా, అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనము యూరియా చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 220 కిలోల యూరియా, అలాగే 170 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను 3 సమభాగాలుగా చేసుకుని 40 రోజులకి, 80 రోజులకి, అలాగే 120 రోజులకి వేసుకుని తేలికపాటి తడి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా మనం సమగ్ర పోషక యాజమాన్యం ద్వారా కూడా మనం ఎరువులు వేసినట్లయితే మనం 25% వరకు కూడా ఈ రసాయన ఎరువుల మోతాదును తగ్గించుకొని ఆ స్థానంలో మనము సేంద్రియ ఎరువును వేసుకున్నట్లయితే కూడా ఎరువుల మీద అయ్యేటువంటి ఖర్చును కొంతవరకు కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. కంద నాటిన తర్వాత మొలక రావటానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. అయినప్పటికీ మనము సక్రమంగా నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మనకి కలుపు సమస్య కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి కంద నాటిని వెంటనే మనకి బిటాక్లోర్ అనేటువంటి కలుపు మందు మొదటిసారి తడిగించిన వెంటనే పిచికారీ చేసుకున్నట్లయితే కొన్ని రోజుల వరకు కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత పలుచగా మలిచినటువంటి కలుపును మనుషులతో తీయించడం ద్వారా 2-3 సార్లు మనము కందలో వచ్చేటువంటి కలుపు సమస్యను నివారించుకోగలుగుతాము.
అలా కాకుండా మనము మల్చింగ్ వరిగడ్డితో కానీ లేకపోతే అరటి వ్యర్థాలతో కానీ మల్చింగ్ చేసుకోవడం ద్వారా అంతే విధంగా మనం అలసందను అంతర పంటగా వేసుకుని 40 నుంచి 45 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని కలిదినటం ద్వారా కలుపు సమస్యను అధిగమించడమే కాకుండా కొంతవరకు కూడా సేంద్రీయ పదార్థాన్ని కూడా నేలకు అందించగలిగిన వాళ్ళము అవుతాము. అలా కాకుండా కొంచెం ఎక్కువ విస్తీర్ణంలో వేసుకున్నట్లయితే 120 GSM మందం గల వీడ్ మ్యాట్లు అనేవి కూడా దొరుకుతున్నాయండి. ఈ వీడ్ మ్యాట్స్ని వేయటం ద్వారా కూడా మనం కలుపు సమస్యను సమర్థవంతంగా నివారించుకోవటానికి అవకాశం ఉంది. అయితే మనకి మొదటిసారి వేసినప్పుడు ఈ వీడ్ మ్యాట్లు వాడకం ద్వారా కొంచెం ఖర్చు ఎక్కువ అయినప్పటికీ కూడా ఇదే వీడ్ మ్యాట్ను మనము 3 నుంచి 4 సంవత్సరాల పాటు వాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా రైతులు అవకాశం ఉంటే కనుక ఈ రకంగా కూడా మనము కలుపు సమస్యలను నివారించుకోవచ్చు. ఇక అంతర పంటలు చూసుకున్నట్లయితే కూరగాయలు కానీ లేకపోతే ఇతర ఆకుకూరలు కానీ ఏదైతే స్వల్పకాలిక పంటలు ఉన్నాయో వాటన్నిటిని అంతర పంటలుగా వేసుకోవచ్చు. అలా కాకుండా కందను కూడా కొబ్బరి తోటల్లోనూ అలాగే అరటిలో కానీ మామిడిలో కానీ తర్వాత జీడి మామిడిలో కానీ ఏదైతే నీటి వసతి ఉందో అటువంటి తోట పంటల్లో కూడా మనం అంతర పంటగా వేసుకోవచ్చు అనమాట అండి. అయితే ముఖ్యంగా ఏంటంటే మనకి గోదావరి జిల్లాల్లో ప్రధానంగా కొబ్బరి మరియు అరటిలోనే అంతర పంటగా వేసుకోవటం అనేది చాలా ప్రధానంగా గమనించడం జరుగుతూ ఉంటుంది. అయితే పసుపును కూడా మనం కందలో అంతర పంటగా అంటే ప్రతి 2 వరుసల కందకి మధ్యలో 2 వరుసలు పసుపును కూడా అంతర పంటగా వేసుకోవచ్చండి. తర్వాత మనకి కంద పంటకాలం చూసుకున్నట్లయితే ఇంచుమించు 6 నుంచి 7 నెలల వరకు కూడా ఉంటుందండి. కాబట్టి నీటి వసతి విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే మనం వేసినటువంటి కంద నాటిన సమయాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. రబీలో వేసుకునేటువంటి పంటకైతే ప్రతి వారం నుంచి 10 రోజులకు ఒకసారి తప్పనిసరిగా నీటి తడులు ఇవ్వాలి. అలా కాకుండా మనం ఖరీఫ్లో వేసుకున్నట్లయితే అవసరాన్ని బట్టి నేల యొక్క స్వభావాన్ని బట్టి మనము తడులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా మనం డ్రిప్ పద్ధతి ద్వారా తడులు ఇచ్చినట్లయితే చాలా వరకు కూడా నీటిని ఆదా చేయటమే కాకుండా మనకి దుంప ఊరికి కూడా బాగా ఉండి మనకి కలుపు సమస్య కూడా సమర్థవంతంగా తగ్గుతుందన్నమాట. అయితే ఎక్కడైతే మనకి డ్రిప్ సదుపాయం ఉందో మనం డ్రిప్ ద్వారా ఎరువులను అందించినట్లయితే ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా బాగా పెరిగి మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. అలాగే కందలో సూక్ష్మదోత లోపాలు కూడా ఎక్కువగా గమనించడం జరుగుతుందండి. ముఖ్యంగా మనం బరువైన నేలలో వేసుకున్నప్పటికీ ముఖ్యంగా ఇనుప ధాతు లోపము అలాగే జింకు ధాతు లోపము మెగ్నీషియం ధాతు లోపం అనేవి ఎక్కువగా గమనించడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏంటంటే రైతులు ఈ సూక్ష్మధాతు లోపాలను కూడా వైరస్ తెగులు అనే అపోహపడి ఎక్కువగా పురుగు మందులు అనేవి కూడా కొట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ లోపం దేనివల్ల వచ్చిందే లక్షణాలు సరిగ్గా గుర్తించుకొని మందులను కనుక స్ప్రే చేసినట్లయితే మొక్కకి ఉపయోగపడుతుంది. అలాగే మనం ఖర్చును కూడా తగ్గించుకోగలుగుతాము. ముఖ్యంగా ఈ ఇనుప ధాతు లోపం ఏర్పడినప్పుడు ఈ అన్నబేది అనేటువంటిది 5 గ్రాములు 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి మనము ఆకులన్నీ కూడా తడిసేటట్లుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఇనుప ధాతు లోపాన్ని మనము సవరించుకోవడానికి అవకాశం ఉంది. జింకు ధాతు లోపం కూడా కనిపిస్తుంది. లేత ఆకుల ఈనెల మధ్య భాగము పసుపు రంగులోకి మారిపోయి ఆకులన్నీ కూడా సన్నగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ లోపం గమనించినప్పుడు ప్రధానంగా ఈ జింక్ సల్ఫేట్ అన్న మందు 2 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ లోపాన్ని సవరించుకోవడానికి అవకాశం ఉంది. కేంద్రీయ దుంప పంటల పరిశోధన స్థానము తిరువనంతపురం వారు ఈ కందకి ఏవైతే సూక్ష్మధాతువులు కావాలో వాటికి సంబంధించినటువంటి మిశ్రమాన్ని కూడా తయారు చేశారండి. యామ్ స్పెషల్ అనేటువంటిది అది కూడా ఒక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీరు చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే అంటే కంద పంట 2వ నెలలో ఉన్నప్పుడు అలాగే 3వ నెలలో ఉన్నప్పుడు 2 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా ఈ ధాతు లోపాలని సవరించుకొని మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది. గజేంద్ర రకము హెక్టార్కి 60 నుంచి 65 టన్నుల వరకు కూడా దిగుబడినిస్తుందండి. ఈ 6 నుంచి 7 నెలల తర్వాత పూర్తిగా పసుపు రంగులోనికి మారిపోయి ఆ మొక్కలు అనేవి పడిపోవడం జరుగుతుందండి. ఆ తర్వాత మనము దుంపలను జాగ్రత్తగా ఏ విధమైనటువంటి దెబ్బలు తగలకుండా తీసుకున్నట్లయితే అది మనకి విత్తనంగా ఉపయోగపడుతుంది. అలా కాకుండా సాధారణంగా ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు ఏంటంటే పూర్తిగా కంద పక్వానికి రాకముందే 6 నెలల్లోనే తవ్వటం అనేది జరుగుతుంది. ఇదేంటంటే ముఖ్యంగా కూరగాయగా చెన్నైకి కానీ అలాగే పశ్చిమ బెంగాల్కి బీహార్ రాష్ట్రాలకి ఎక్కువగా కూరగాయగా ఎక్కువగా ఎగుమతి చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. అన్నదాత టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. వర్షాలు పడిన తర్వాత పత్తి పైరు ఎర్రగా మారుతోంది. దీనిని ఎలా నివారించాలి తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. నల్గొండ జిల్లా కట్టంగూరు నుంచి శశికళ, మరో రైతు
నంద్యాల జిల్లా ప్యాపిలి నుంచి బాలరెడ్డి. ఈ పత్తిలో ఈ ఎడతెరిపి లేని వర్షాలు, మేఘావృతమైనటువంటి వాతావరణము లాంటి కారణాల వల్ల అనేక ఇబ్బందులు లేదా అనేక సమస్యలు గమనించడం జరుగుతూ ఉంది. అందులో మొట్టమొదటిది నేలలో బాగా నీరు ఉండటం వల్ల ఈ మొక్కలు ఎదుగుదల అందక గిడసబారిపోవడం గమనిస్తూ ఉన్నాము. దీనికి గాను మనము అవకాశం రాగానే సాళ్ల మధ్యలో పాటు చేసి ఎకరాకు 35 కేజీలు దాకా యూరియా, దాన్ని 15 కేజీల పొటాష్తో కలిపి మొక్కలకు కొద్దిగా దగ్గరగా అంటే వేర్లకు దగ్గరగా కొద్ది మేర మట్టి తీసి ఈ ఎరువును వేసి కప్పి వేసినట్లయితే మొక్కలు త్వరగా ఎదుగుదలను అందిపుచ్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా వేరు వ్యవస్థ సమీపంలో నీళ్లు ఉండటము, తేమ ఎక్కువగా ఉండటం వల్ల పైపాటుగా మనము ఎరువులను, పోషక పదార్థాలను అందించడం కూడా ఒక ముఖ్య లక్షణము. దీనికి గాను నత్రజని, భాస్వరము, పొటాష్ ఇచ్చేటటువంటి అనేక రకాల కాంప్లెక్స్ ఎరువుల మిశ్రమాలు వాణిజ్య రూపంలో రైతు సోదరులకు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు మనం చెప్పుకున్నట్లయితే 19-19-19, 13-0-45 ఇలా అనేక రకాల మిశ్రమాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని మనము పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కల యొక్క ఆకులు త్వరితగతిన పోషకాలను అందుకొని బాగా ఎదుగుదలను తిరిగి అందిపుచ్చుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఏర్పడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆకులు ఎర్రగా మారి అక్కడక్కడ ఈ మెగ్నీషియం లోపాన్ని కూడా గమనించటం జరుగుతుంది. దీనికి గాను పైపాటుగా మెగ్నీషియం సల్ఫేట్ పిచికారీ చేసుకున్నట్లయితే చక్కటి ఫలితం ఉండి మొక్కలు ఈ పూత కాత వస్తున్న నేపథ్యంలో తిరిగి పోషక పదార్థాలను అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో రైతుల ఆదరణ పొందుతున్న కలపజాతి వృక్షం మలబారు వేప. నానాటికి కలప ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్తో వీటి సాగు వాణిజ్య రూపును సంతరించుకుంటోంది. కొద్దిపాటి నీటి వస్తు ఉన్న భూముల్లో సైతం తక్కువ శ్రమ, పెట్టుబడితో స్థిరమైన ఆదాయం వచ్చే వీలుండడంతో రైతులు దీని సాగుకు ఆసక్తి చూపుతున్నారు. మలబారు వేప నుంచి ఆదాయం రావాలంటే 6 నుంచి 7 సంవత్సరాలు ఆగాల్సి ఉంటుంది. ఈలోపు పెట్టుబడులు భారం కాకుండా మొక్కల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో అంతర పంటల సాగు ద్వారా ఎంతో కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే కొంతమంది రైతులు వీటి సాగును చేపట్టగా ఎంతో మంది బంజరు భూములు, వృధాగా ఉన్న పొలాల్లో మలబారు వేపను సాగు చేసేందుకు ఉత్సాహం చూపుతున్న నేపథ్యంలో మలబారు వేప సాగు విధానాలను ఈనాటి కార్యక్రమంలో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న కలప వృక్షజాతుల్లో ఒకటి మలబారు వేప. దీనినే మీలియా దూబియా అని, మలై వేంబు అని కూడా పిలుస్తారు. మిలియేసీ కుటుంబానికి చెందిన ఈ వృక్షం ఇప్పుడిప్పుడే తెలుగు రైతుల ఆదరణ పొందుతోంది. కలప కోసం సాగులో ఉన్న సుబాబుల్, జామాయిల్ కంటే మలబారు వేప పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది. అడవులు అంతరించిపోతున్న ప్రస్తుత తరుణంలో కలప అవసరాలను తీర్చేందుకు చెట్లను నరికే పరిస్థితి లేదు. మరి ఈ కొరతను పూరించటానికి చక్కటి అవకాశంగా మలబారు వేప కనిపిస్తోందంటూ నిపుణులు సూచిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలలోని వాతావరణ పరిస్థితులు మలబారు వేప సాగుకు అనుకూలం. ఎర్రగలప నేలలు, నల్లరేగడి నేలల్లో పెరుగుదల బాగుంటుంది. చౌడు భూములు, ఉప్పు స్వభావం కలిగిన నేలలు సాగుకు పనికిరావు. అంటు మొక్కలను ప్రభుత్వ నర్సరీల నుంచి గాని, నమ్మకమైన నర్సరీల నుంచి కానీ ఎంచుకోవాలి. ప్రస్తుతం మెట్టుపాళెం 1-5 అనే టిష్యూ కల్చర్ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మలబారు వేప సాగు విధానాలను తెలియచేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, మెదక్ జిల్లా నత్నాయిపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శోభ.
మలబారు వేప పెట్టుకోవడానికి కనీసం మనకు ఒక 4 నుంచి 6 ఫీట్ల మొక్కలు అవసరం అవుతాయి. ఈ తీసుకొచ్చినటువంటి మొక్కలని కనీసం మొక్కకి 10 నుంచి 12 ఫీట్ల అంతరం ఉండేలాగా ఈ మొక్కలను పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక నీటి యాజమాన్యం విషయానికి కనుక వచ్చినట్లయితే ఇది ఎక్కువగా నీరు తీసుకునేటటువంటి మొక్క. మరీ ఎక్కువగా నీరు ఉన్నా కానీ మొక్క తట్టుకోలేదు. మొక్క మొదట్లో మాత్రం తడి ఉండాలి. కనీసం 3-4 రోజులకు ఒకసారి తడి ఇచ్చేలాగా మనం చూసుకోవాలి. అయితే దీంట్లో వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే కొమ్మలు వస్తూ ఉంటాయి. వచ్చినటువంటి కొమ్మల్ని నిరంతరం మనం ప్రూనింగ్ చేసుకోవడం మూలంగా మొక్క నిలువుగా ఏపుగా పెరగడం అనేది జరుగుతుంది. ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మలబారు వేపలో ఒక 3 నెలలకి ఒకసారి పేడ ఎరువు మొదట్లో వాటి వయసును బట్టి 1 నుంచి 2 తట్టల చొప్పున కనుక వేసుకున్నట్లయితే ఏపుగా పెరగడం మరియు మొక్క లావుగా మారడం అనేది జరుగుతుంది. ఈ మొక్క మనకి దాదాపు ఒక 4-5 సంవత్సరాల తర్వాత కటింగ్కి వస్తుంది. ఈ కటింగ్ వచ్చినటువంటి చెక్క మనకి ప్లైవుడ్ ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది. కాబట్టి వారు ఎవరైతే కటింగ్ చేసేవారో వీటిని 4 ఫీట్ల కటింగ్ని చేయడం జరుగుతుంది. కొమ్మలు తీసేసేటప్పుడు ఉన్నటువంటి కొమ్మ బుడిపలు ఏమైనా ఉన్నట్లయితే వీటిని రిజెక్ట్ చేస్తారు. సో కొమ్మ బుడిపలు అనేటివి ఖచ్చితంగా లేకుండా చూసుకోవాలి. ఇలా కటింగ్ చేసి మనము మార్కెట్లో కనుక ధర చూసుకున్నట్లయితే ఫ్యాక్టరీ డెలివరీ చేసినప్పుడు 9,500 రూపాయలకి టన్నుకి మనకి లాభంగా ఉంటుంది. అంతగా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మిడిల్ మ్యాన్ ద్వారా మనము అమ్ముకున్నా కానీ కనీసం మనకి ఎకరానికి ఒక 4-5 సంవత్సరాల్లో ఒక 4 నుంచి 5 లక్షల ఆదాయం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మలబారు వేపను 2 విధాలుగా నాటుకోవచ్చు. మెట్ట పొలాల్లో అయితే బాగా దున్ని సాళ్లల్లో నాటుకోవాలి. అదే నీటి వసతి ఉన్న భూముల్లో గుంతలు తీసి నాటుకోవాలి. 45 సెంటీమీటర్ల పొడవు, వెడల్పు, లోతు గల గుంతలు తీసుకుని ఒక్కో గుంతకు పశువుల ఎరువు 5 కిలోలు, వర్మీ కంపోస్టు 2 కిలోలు, 150 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కలిపి గుంతను పూడ్చుకోవాలి. అంటుమొక్కల కవర్లను తొలగించి మొక్కలను గుంత మధ్యలో నాటి వెంటనే నీటి తడిని అందించాలి. అటుపై నేల స్వభావాన్ని అనుసరించి నీటి తడులను అందించాలి. మలబారు వేపకు పెద్దగా ఎరువుల అవసరం ఉండదు. సంవత్సరానికి 150 గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను అందిస్తే సరిపోతుంది. వరుసల మధ్య ఎడం తక్కువగా ఉంటుంది కాబట్టి నాటిన 3-4 సంవత్సరాల వరకు అంతర పంటలను సాగు చేసి రైతులు అదనపు ఆదాయం పొందే వీలుంటుంది. అటుపై పశుగ్రాసాలను సాగు చేసుకోవటం ద్వారా అటు గ్రాసాల కొరతను, ఇటు నేల సారాన్ని కాపాడుకోవచ్చు. ప్రధాన మొక్కను నిటారుగా పెరగనిచ్చి ప్రక్క కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. 20 నుంచి 25 అడుగుల ఎత్తు పెరిగిన చెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మలబారు వేపకు చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. మొక్క లేత దశలో వేరు పురుగు వస్తుంది. పురుగును గమనిస్తే చెట్టుకు 25 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను మొదలు దగ్గర వేసుకోవాలి. దీనితో పాటు చెట్టుకు 5 కిలోల వేపపిండిని వేసుకోవటం వల్ల పురుగు ఉధృతిని అదుపులో ఉంచవచ్చు. మలబారు వేప నాటిన 6-7 సంవత్సరాలకు నరుకుదలకు వస్తుంది. చిన్న సన్నకారు రైతులు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు మొక్కలు నాటుకున్న 2 సంవత్సరాలకే తోటలను తీసేసి పలు పరిశ్రమలకు ముడిసరుకుగా అమ్మకం చేయవచ్చు. అదే 4 సంవత్సరాల వయసున్న మొక్కలైతే పేపరు పరిశ్రమలకు గుజ్జు కోసం విక్రయించవచ్చు. 7 సంవత్సరాల వరకు పెంచినట్లయితే ఆ చెట్లను కలప కోసం విక్రయించి అధిక ఆదాయం పొందవచ్చు. 7 సంవత్సరాల వయసున్న మొక్క 20 నుంచి 25 అడుగుల వరకు ఎత్తు పెరిగి 5 నుంచి 6 అడుగుల వరకు చుట్టుకొలత ఉంటుంది. ఒక్కో చెట్టు నుంచి సుమారుగా 40 ఘనపుట అడుగుల కలప దిగుబడి వస్తుంది. 7 సంవత్సరాలకు గాను ఎకరాకు 1,00,000 రూపాయలు సాగు ఖర్చులు అవుతాయని రైతుల అనుభవాలు తెలియచేస్తున్నాయి. మొక్కలను భూమట్టానికి కత్తిరించిన తరువాత ప్రక్కన 3 నుంచి 4 పిలకలు వస్తాయి. వీటిలో బలంగా దృఢంగా ఉన్న పిలకను ఉంచి మిగిలినవి తీసేస్తే 7 సంవత్సరాల తర్వాత మళ్లీ పంటను తీసుకోవచ్చు. ఇలా 2వ పంట నుంచి తక్కువ ఖర్చుతోనే ఆదాయం పొందే వీలుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.